ఎవరు? వాళ్ళు కూడా గర్ల్సా? ఓన్లీ బాయ్స్ చెప్పాలి కదా. అవునా? ఎందుకు? అవును, అందరు ఫుల్ ఖుషి. అవును, ఫుల్ డే కదా, రోజు మంచిగా చికెన్ తిన్నాం, అందుకే అందరు హ్యాపీ కదా. నిజం చెప్పాలా? నిజమా? అయ్యో అన్న, ఈ పిల్లలు ఉట్టిగా చికెన్ కోసం, బ్రేక్ఫాస్ట్ కోసం, జ్యూస్ కోసమే వస్తారన్న. అయ్యో అవునా? కాదా? అయితే అన్న అయితే ఒక క్విజ్ అన్న వీళ్ళకి. అవునా? ఏంటా క్విజ్? ఫస్ట్ డే మెమరీ వర్స్ ఎవరు చెప్తారు చూస్తామన్నా. ఎవరు చెప్తారు? నాకు రావు మెమరీ వర్స్. నేర్చుకో అన్నా. The Lord says, I will guide you along the best pathway for your life. I will advise you and watch over you. Psalms 32:8. Is it right, teachers? Wow, yes అన్నా. వావ్, ఎంత బాగా చెప్పిండ్రు అన్న. అందరూ సైలెంట్ క్లాప్ అన్న ఇస్తలేరు అన్న, క్లాస్ చూస్తున్నారు కానీ. ఆ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? నాతో పాటు మా అక్క కూడా వీడియోస్కి వచ్చిందన్న. మీ వీడియోస్ నీదంటే మస్తు మస్తు నచ్చిందంట. అవునా? అంతా చెప్తున్నా కదా, అసలు నీ పేరేంటి? అయ్యో, నా పేరే చెప్పలేదా? అరే ఫ్రెండ్స్, నా పేరు తెలుసా మీకు? తెలుసా మీకు? తెలీదా? అన్నా, మై నేమ్ ఇస్. యువర్ నేమ్ ఇస్? నీ పేరేంటన్నా? నీకు నన్న పేరు? అరే అన్న పేరు కిరణ్. అన్న అన్న పేరు కిరణ్. నా పేరు అక్షయ్. నీ పేరేంటి మరి? నా పేరా ఉండన్నా చెప్తా. అరే ఇంకా ఫోటో తీస్తున్నా అన్న నన్ను. థాంక్యూ అన్న, థాంక్యూ. ఓకే, నా పేరు ఆంటీ. హాయ్ ఆంటీ. హాయ్ చెప్తారా అందరు ఆంటీకి? హాయ్ ఆంటీ. హలో. ఫోటో తీస్తున్నాడు కదా, బాగా తీస్తున్నా, థాంక్యూ చెప్పొచ్చు నాన్న. అన్న అన్న, నా పేరు ఆంటీ కదా, పక్క కూడా వచ్చిందన్న అని ప్రీవియస్కి వచ్చినప్పటి నుండి ఏమో వెతుకుతుందన్న. అవునా? అస్సలు అర్థమవుతుంది నాకు. అవునా ఆంటీ? ఉండండి పిలుస్తా. అక్క, క్యాండీ అక్క, ప్లీజ్ కమ్. క్యాండీ అక్క. అందరు అట్లనే హాయ్ చెప్తారా? ఆంటీకి అందరు పవర్ఫుల్ చెప్పారు, క్యాండీ కూడా అందరు హాయ్ చెప్పండి. హాయ్ క్యాండీ. హాయ్ పిల్లలు. అయితే ఫ్రెండ్స్, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఈ ఆడపిల్ల ఇప్పుడు క్వశ్చన్ అక్క. ఊరికేనా బోర్ కొట్టిస్తారండి వీళ్ళు. ఆగుకే అండి, నువ్వు నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అంటున్నా కదా. ఓ క్వశ్చన్స్ అంటే ఏం క్వశ్చన్స్? ఆంటీ విన్నా అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏంటి అసలు మన థీమ్ ఏంటి? నాకు తెలుసులే. క్వెస్ట్ ఫర్ పర్పస్. కరెక్ట్ కదా?
క్వెస్ట్ అంటే వెతకడమా అండి? మా అమ్మ అందుకే నా వెతుకుతా ఉంది. మంచం కింద వెతుకుతుందన్న. అయ్యో అయ్యో అవునా అండి? అక్క, ఇక్కడ కూడా ఏం వెతుకుతానికి వచ్చినావు అక్క నువ్వు అసలు? అసలు ఇక్కడ వీబీఎస్ ఎందుకు చేస్తున్నారా అండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీబీఎస్ అండి? పర్పస్ ఆఫ్ దిస్ VBS అక్క, నన్ను అడుగుతున్నావు కానీ నీకు తెలుసా అసలు ఈ పర్పస్ ఏంటి? రోజు మార్నింగ్ రావాలి, రసం తాగాలి, ఈవినింగ్ పోవాలి, ఇంట్లో పడుకోవాలి, అంతే కదా పర్పస్. ఇప్పటికైతే అంతే అండి. అంతేనా? అక్క, చెప్పండి. క్వెస్ట్ ఫర్ పర్పస్ అంటే ఏంటంటే నీకు తెలుసన్నావు కదా, చెప్పు. అండి తెలుసు నాకు. క్వెస్ట్ ఫర్ పర్పస్ అంటే వెతకడం వెతకడం ఓ, వెతకడం అక్క, నువ్వు ఏమేమి వెతికినావు వెతకడం. అక్క ఈ వారమంతా? అసలు ప్లాంట్స్ ఎందుకు చేస్తుంటాడు దేవుడు? ఓ. అసలు లిజర్డ్స్ ఎందుకు చేస్తుంటాడు? అసలు మా అక్క చూడు, ప్లాంట్స్ ఎందుకు చేసిందంట, లిజర్డ్ అంట. బాబోయ్, ఇల్లే అమ్మో అమ్మో అంటారు, వాటిని ఎందుకు Last లో చూపించారు కదా. అంటే అవి ఎత్తుకోవడానికి వచ్చావా క్యాండీ నువ్వు? అది కాదా అండి? అయ్యో, చెట్ల పర్పస్ దేనికి అంటే మనకి మంచిగా ఎయిర్ ఇవ్వడానికి, మార్నింగ్ ఆక్సిజన్ ఇవ్వడానికి, మంచి లీఫీ వెజిటబుల్స్ ఇవ్వడానికి కదన్నా. అవునా అండి? కానీ అన్నా, ఈ పర్పస్ అంటే VBS లో క్వెస్ట్ వేరే ఫర్ వాళ్ళు పర్పస్ అంటే అక్కోళ్ళు ఇలా ట్రీస్ పట్టుకుంటారు ఎందుకు కదా. చేసిండు, యానిమల్స్ ఎందుకు చేసిండు, స్కై ఎందుకు చేసిండు, అందుకన్నా. కాదా అండి? అబ్బా అక్క, వాటి కోసం కాదు నువ్వు వెతకాల్సింది, ఇంకో ఏమో ఉంది. ఏముంది? ఏంటిది అసలు? అసలు స్కై పర్పస్ ఏంటి అది చెప్పట్లేను. ఏంటా అండి స్కై పర్పస్? ఆకాశం యొక్క పర్పస్ ఏంటి? అదా పైనుంచి డోమ్ డోమ్ అని మిసైల్స్ పడకుండా అది కాపాడుతుంది అంతే. అవునా? అండి కాదనుకుంటా అండి. ఏ పిల్లలు, ఎక్కడున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? హాయ్ తాత. హలో హలో హలో. హాయ్ తాత. తాతా, అది మమ్మీ ఏది? అది డాడీ మమ్మీ. ఇప్పుడు వస్తా చూడతా. తాతా, తాతా, ఏంటండి నువ్వు చాలా చాలా అల్లరి చేస్తున్నావు? నేనేం చేస్తలేదు తాత. నేను అక్క VBS కి వచ్చినాం కదా, మా VBS థీము. మీ VBS థీమ్ ఏంటి? అదే అక్క, చెప్పు మన VBS థీమ్ ఏంటి? క్వెస్ట్ ఫర్ లైఫ్ అండి. నువ్వే కదా క్వెస్ట్ ఫర్ పర్పస్ అండి. నువ్వే కదా చెప్పినావు, అప్పుడే మర్చిపోయినావా? ఓ తాత, ఏంటండి? అదే క్వెస్ట్ ఫర్ పర్పస్. పిల్లలు, మీరు కూడా ఇదే నేర్చుకున్నారు కదా? తాత, నేను కూడా అదే నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు అసలు? అది మమ్మీ డాడీ వెళ్ళి తాత, ఏం తాత నువ్వు అట్లా గమ్మునైపోయినావు? అరే ఆ తాత ఎక్కడికి పోయింది? తాత మంచినీళ్ళు తాగడానికి పోయిండు. అప్పుడే చూడు, అప్పుడే తాత, అండి, ఏంటి మీరిద్దరు చాలా అల్లరి చేస్తూ ఉన్నారు? ఇంత మంచి VBSకి వచ్చి ఇంత చక్కని థీమ్ చూసి కూడా మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? లేదు తాత, నేను నేను నువ్వు నువ్వు లెసన్స్ విన్నా తాత. అదిగో మా క్లాస్ ఎంత బాగుందో. మీ క్లాసెస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి, కానీ మీరిద్దరు కూడా VBSలో ఏం నేర్చుకున్నారో సరిగ్గా చెప్పట్లేదు అసలు. అవును తాత, నేను బాగా ఆడుకున్నాము. అక్కడ
బాయ్స్ లాగా నేను కూడా మెహందీ పెట్టుకున్న తాత పెన్తో. ఇట్లా చేస్తారా? నో, డోంట్ డూ లైక్ దాట్. ఓకే, బట్ ఎనీవే నౌ లిసన్. చెప్పు తాత. క్వెస్ట్ ఫర్ పర్పస్ దేనికో తెలుసా? మీ జీవితానికి ఉన్న పర్పస్. పిల్లలు మీరు కూడా విన్నారా ఎప్పుడన్నా? అండి తొందరగా బయటికి. తాత వస్తున్నా, నేను కూడా కొంచెం వాటర్ తాగుతున్నా. ఓకే క్యాండీ, నువ్వు కూడా విను. Yes, చిల్డ్రన్ Tata. మీరు కూడా వినండి. ఇందాక ఎస్తేర్ ఆంటీ ఒక కథ చెప్పింది కదా, యా ఏంటో తెలుసా? మన జీవితానికి ఒక పర్పస్ ఉంది. మన మీద కూడా ఒక రోజు దేవుని ఉగ్రత రానే ఉంది. దానికి ముందే మనమందరము యేసయ్య రెక్కల కిందకి వెళ్ళిపోవాలి. యేసయ్య మన కోసము ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కదా. అవును తాత. మనం కూడా యేసయ్య దగ్గరికి ఆ కోడి పిల్ల కిందకి అన్ని కోడి రెక్కల కిందకి ఆ చిన్న చిన్న పిల్లలందరూ ఎలా వెళ్ళాయో మనం కూడా అలాగే వెళ్ళాలి. ఓకేనా అండి? అప్పుడు యేసయ్య మనల్ని ఆయన రాబోయే ఉగ్రత నుంచి కాపాడి ఆయన మనల్ని ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉండే చక్కని స్థలంలోకి తీసుకెళ్తారు. అర్థమైందా క్యాండీ? ఎస్ తాత, అర్థమైంది. క్యాండీ యాండీ నీకు అర్థమైందా? తాత అర్థమైంది. అవునా, ఇప్పుడు నాకు చాలా చాలా బాగా అర్థమైంది. ఓ ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఇందాక ఎసరంటే ఇంకో పాట కూడా పాడింది కదా, పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, వాళ్ళకి అర్థమయ్యాయా? నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? క్యాండీ, ఎస్ తాత, నువ్వు తెలుసుకున్నావా యేసయ్య ప్రేమను? తెలుసుకున్నాను తాత. క్యాండీ, మరి నువ్వు తెలుసుకున్నావా? తాతయ్య, నేను ఇప్పుడే తెలుసుకున్నా తాతయ్య. నేను కూడా యేసయ్యని నా హార్ట్ లోకి పిలుస్తా. మరి చిల్డ్రన్, మీరు కూడా యేసయ్య ప్రేమను తెలుసుకున్నారు కదా, మరి మీరు కూడా యేసయ్యని మీ హృదయంలోకి పిలుస్తారా? మరి యేసయ్యని మీ హృదయంలోకి పిలిస్తే సచ్ బోల్నా జూట్ బోల్నా మానేస్తామా? సచ్ చెప్పాలి, జూట్ చెప్పకూడదు కదా. అబద్ధం చెప్పొచ్చా? ఎప్పుడు నిజమే చెప్పాలి. మంచి పిల్లల్లా ఉంటారా? ఓ వెరీ గుడ్. ఓకే దెన్ ఫ్రెండ్స్, నేను వస్తాను మరి. బాయ్. బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్ క్యాండీ. అన్నా, మా తాత ఎంత మంచిగా మాట్లాడిండు కదన్నా. అవునా అండి, చాలా మంచిగా మాట్లాడిండు. మీరు కూడా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లా ఉండాలి, సరేనా? ఓకే, ఉంటారా మీరు అందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా? అమ్మో, వీళ్ళందరూ ముందుకు వచ్చిందన్న. ఎందుకు వచ్చింది ముందుకి? అండి భయపడుతున్నాడు అంట, వెళ్ళిపోండి మీరు. మీరందరూ ముందుకు వచ్చింది ఎందుకు? వద్దు, నో సెకండ్, నో థర్డ్ అండి, సెకండ్ లేదు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్ క్యాండీ. దేవుడి చిత్తమైతే మళ్ళీ కలుద్దాం. పాడండి. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుస్తాం. టాటా.